నీటి కాలువలను నీటి కాలువలను జై గంగపుత్ర ఐక్యత. జగిత్యాల, వాణినగర్, పురాడిపేట్, గంగపుత్రం అందరం వచ్చినాము. ఇది ఒక్కసారి కాదు, ప్రతి ఇయర్ సంవత్సరం ఎప్పుడు చూసినా అయితే చెరువుల మట్టి పోతుడు, అయితే నాలలు కబ్జా చేసుడు. జగిత్యాల ఎన్నిసార్లు ఇచ్చినా ఏ ఆఫీసరు కానీ, ఓ మున్సిపల్ అధికారి కానీ, ఇరిగేషన్ అధికారి కానీ, రెవెన్యూ అధికారి కానీ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, బలు మార్లు ఇచ్చినా కానీ ఏ అధికారి కూడా దాన్ని స్పందించలేకపోవడం కాదు కదా, అక్కడ సైడ్ కాదు మర్రి చూసటానికి కూడా ఏ ఆఫీసర్ కూడా దిక్కులేడు. మేము ఎన్నోసార్లు ఇచ్చిన పెంచి ఇచ్చి దమ్ముకి వచ్చి లాస్ట్కి వచ్చి ధర్నా దిగవచ్చ కారణంకి వచ్చింది. జగిత్యాల ఆఫీసర్ ఉన్నారా లేరా, లేకపోతే ఇరిగేషన్ అధికారి లేరని చెప్పి రాసేయండి, లేకపోతే నాలని లేదంటాడు. ఒక అధికారి ఏమో ఇక్కడికి నీళ్ళే వార్తలు అంటాడు, ఓ అధికారి ఏమో 100 ఏళ్ల నుంచి వాడుతున్న నాలను అసలు ఇక్కడ కాలువ రికార్డే లేదు అని అంటే నేను ఎక్కడ పోవాలి? ఇప్పుడు కాదు చేసింది, మేము ఆ గొలుసు కట్టు తరల నాటి గొలుసు కట్టు చెరువులు ఒక ఆ లింగం చెరుకెళ్ళి కర్ణంకుంట నుంచి వెళ్ళి చింతకుంట చెరువులకు నీళ్ళు వస్తాయి. ఆ చింతకుంట లేని నుంచి వెళ్ళి మన ధర్మసముద్రం నుంచి వెళ్ళి కలర చెరువులకు నీళ్లు వస్తాయి. ఆ నాలను మూసివేస్తారంగా నీటి రాకపోవడు కాదుగా బొట్టు లాస్ట్కి అయితే చెరువు ఎండిపోతుంది. ఈ భూకబ్జాదారులు వచ్చే నాలను మొత్తం మూసివేసారు, ధర్మసముద్రం మూసేసారు, లాస్ట్గా చింతకుంట చెరువుకి వచ్చే నీళ్లు మూసేసారు. తూపు కట్ట కింద, చెరువు కట్ట కింద అందరు చూస్తున్నారు. మినీ ట్యాంక్ బండ్, పెద్ద మినీ ట్యాంక్ బండ్ అనుకుంటాం మనం, పెద్ద ఎత్తున చెప్పుకుంటా మినీ ట్యాంక్ బండ్ కూడా తూము కబ్జా గోడ కట్టేసారు. ఆ గోడ కట్టి అయితే పెద్ద నీళ్లు నిండుతాయి. నిండిన తర్వాత అక్కడ ఏ ఒక్క నీరు వచ్చినా రేపు పొద్దుగాల చెరు నిండినాక నీళ్ళు వచ్చిన తర్వాత నీళ్ళు ఎక్కడ కమిషనర్ జగిత్యాల మున్సిపల్ కమిషనర్ టీపీఎస్ కానీ చూసుకుంటా వేయలేదు తప్ప దాన్ని ఎలాంటివి కూడా ఆ గోడను కూడా ఇప్పటికి కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు. ఇంత అధ్వానమైన పరిస్థితిలో జగిత్యాలలో ఉన్నాం. ఈ మరి గంగపుత్రుడు మరి చేపలు పట్టుకొని చుట్టామా, మరి లాస్ట్కి అయితే ఈ చెరువులు పోతాయా ఉంటాయా అన్నది కూడా ఇంత ఘోరైన పరిస్థితిలో మేము ఉన్నాం. లాస్ట్కి అయితే ఎన్నిసార్లు ఇచ్చి లాస్ట్కి అయితే గోడ ఇక్కడ కలెక్టర్ దగ్గరికి అయితే ఇక్కడ గేట్ ముందు తోసాడు, బార్లో చర్చకి వచ్చింది. ఏ అధికారంలో ఉన్నావా, ఇక్కడ ఉన్నావా, మరి ప్రజాస్వామ్యంలో ఉన్నావా? మా కలెక్టర్ గారి ఎన్నోసార్లు ఫిర్యాదు ఇచ్చిన ప్రతి ఒక్క ఆఫీసరు, ఇరిగేషన్ ఆఫీసర్ కానీ, ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఆ మున్సిపల్ అధికారులు కానీ మాకు వెంటనే సమాధానం చెప్తేనే గేట్ ముందుకి లేచేది, లేకపోతే ఇక్కడనే కూర్చున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి లేచేదే లేదు. జగిత్యాల కలెక్టర్ గారికి ఎన్నోసార్లు తీసి మేము కాలువను కానీ గుర్తించినైతే మా గంగపుత్ర దాని నమ్ముకున్న ఆ చేపలకు జీవనోపాధి దాని మీదనే నమ్ముకున్నాం కనుక 700 కుటుంబాలు ఆ చెరువు నమ్ముకొని బతుకుతున్నాం. దానికి కూడా గవర్నమెంట్ తరఫున కనీసం ఆ మొన్న చేప పిల్లలు వచ్చేది, ఆ చేప పిల్లలు కూడా ఆ నాసిరకం చేప పిల్లలు పోసింది, అది ఆయన ఉన్నాయో పెక్కినా మాకు తెలియదు. కానీ ఆ దేవుడి కనుక కలెక్టర్ ద్వారా ఆ నాలను ఉద్ధరించినట్లయితే మాకు ఆ చెర్లు కూడా మాకు ఈ విధంగా ఉంటాయని నమస్కరిస్తూ చూస్తున్నాం. జై గంగపుత్ర, జై గంగపుత్ర, నీటి కాలువలను నీటి కాలువలను కబ్జాదారులను జై గంగపుత్ర, ఐక్యత,